శాంతి. ఈరోజు మురళి డేటు 1 ఫిబ్రవరి 2026. అవ్యక్త బాబ్దాదా మురళి రివైజ్ డేటు 15/12/2008. ఈరోజు మురళి హెడ్లైను: ఒకే రాజ్యము, ఒకే ధర్మము, లా అండ్ ఆర్డర్ యొక్క స్థాపన సమయంలో స్వయాన్ని పరివర్తన చేసుకుని విశ్వ పరివర్తకులుగా అవ్వండి. బాబ్దాదా చెప్తున్నారు, ఈరోజు బాబ్దాదా నలువైపులా ఉన్న తన రాజకుమారులైన పిల్లలను చూస్తున్నారు. ఈ పరమాత్మ ప్రేమ కోట్లలో కొంతమందికి మాత్రమే ప్రాప్తిస్తుంది. పరమాత్మ ప్రేమలో బాబ్దాదా పిల్లలు ప్రతి ఒక్కరిని 3 సింహాసనాలకు అధికారులుగా చేశారు. 1 స్వరాజ్య అధికారం యొక్క భృగుటి సింహాసనము, 2వది బాబ్దాదా హృదయ సింహాసనము, 3వది విశ్వ రాజ్యాధికారం యొక్క సింహాసనము. ఈ 3 సింహాసనాలను తండ్రి తన స్నేహి మరియు ప్రియమైన పిల్లలకు ఇచ్చారు. కనుక ఈ 3 సింహాసనాలు సదా స్మృతిలో ఉండడం వలన పిల్లలు ప్రతి ఒక్కరికి ఆత్మిక నశ ఉంటుంది. కనుక పిల్లలందరూ తండ్రి ద్వారా ప్రాప్తించిన వారసత్వాన్ని చూసి సంతోషంలో ఉంటున్నారు కదా. హృదయంలో స్వతహాగానే సదా వాహ్ బాబా వాహ్, వాహు నా భాగ్యము, వాహ్ అనే పాట మ్రోగుతూనే ఉంటుంది. ఏదైతే స్వప్నంలో కూడా లేదో అది ప్రత్యక్ష జీవితంలో లభించింది. సింహాసనంతో పాటు బాబ్దాదా ఈ సంగమయుగములో డబల్ కిరీటం ద్వారా ఎగిరే కళ యొక్క అనుభవిగా కూడా చేశారు. బాబ్దాదా నలువైపులా ఉన్న పిల్లల ఈ డబల్ కిరీటధారి స్వరూపాన్ని చూస్తున్నారు. 1 పవిత్రత రాయల్టీ యొక్క కిరీటము, 2వది సేవ యొక్క బాధ్యత కిరీటము. బాబ్దాదా ఈరోజు నలువైపులా ఉన్న పిల్లల పురుషార్థం యొక్క వేగాన్ని చెక్ చేశారు. ఎందుకంటే సమయం యొక్క వేగమునైతే మీరందరూ చూస్తున్నారు మరియు తెలుసుకుంటున్నారు. బాబ్దాదా చూశారు, తండ్రి ద్వారా ప్రతి ఒక్కరికి రాజ్య భాగ్యం యొక్క వారసత్వం లభించింది. రాజ్యం యొక్క భవిష్య ప్రాప్తి యొక్క వారసత్వం లభించింది. కనుక భవిష్యత్తులో మీ అందరి సంస్కారము ఏదైతే స్వతహాగా మరియు సహజముగా ఉంటుందో అది ఇప్పటి నుండే చాలా కాలపు సంస్కారముగా అనుభవం అవ్వాలి. ఎందుకంటే మీ అందరి కొత్త సంస్కారాల ద్వారానే ఈ కొత్త ప్రపంచం తయారవుతుంది. కనుక కొత్త ప్రపంచపు విశేషతలను కూడా అనుభవం అయితే చేస్తున్నారు కదా. మా రాజ్యంలో ఏముంటాయి అనే నశ అయితే ఉంది కదా. మా రాజ్యము, మా కొత్త ప్రపంచము ఇక వచ్చేసినట్లే అని మీ మనస్సు అయితే చెప్తుంది కదా. ఏవైతే కొత్త ప్రపంచపు విశేషతలు ఉన్నాయో అవి పిల్లల పురుషార్థి జీవితంలో ఎంతవరకు ఎమర్జిగా ఉన్నాయని బాబ్దాదా చూశారు. కొత్త సంస్కారము, కొత్త ప్రపంచపు విశేషతలు ఏముంటాయో మీ అందరికీ తెలుసు కదా. అందరి బుద్ధిలో కొత్త ప్రపంచపు విశేషతలు ఎమర్జిగా ఉన్నాయి కదా, మీ అందరికీ తెలుసు కదా అని బాబ్దాదా అడుగుతున్నారు. పాడతారు మరియు తెలుసుకున్నారు కూడా. ఒక్కొక్క విశేషత నాలో ఎంతవరకు ఎమర్జిగా ఉంది అనేది చెక్ చేసుకోండి. ముఖ్యమైన విశేషత ఒకే రాజ్యము. ఎలాగైతే అక్కడ స్వతహాగా ఒకే రాజ్యం ఉంటుందో 2వ రాజ్యం ఏది ఉండదో అలా మీ సంగమీగి జీవితంలో కూడా ఒకే రాజ్యం ఉందా, లేక అప్పుడప్పుడు 2వ రాజ్యం కూడా ఉంటుందా అనేది చూసుకోండి. ఒకవేళ నడుస్తూ నడుస్తూ స్వరాజ్యంతో పాటు మాయా రాజ్యం కూడా నడిస్తే ఒకే రాజ్యం యొక్క సంస్కారం ఉంటుందా? ఒకే రాజ్యానికి బదులు 2వ రాజ్యం కూడా నడవడం లేదు కదా. పరమాత్మ శ్రీమతం యొక్క రాజ్యం ఉందా, లేక అప్పుడప్పుడు మాయ యొక్క అధికారం కూడా ఉంటుందా? మనసులో మాయా రాజ్యం అయితే లేదు కదా.
ఇది చెక్ చేసుకోండి. ఈ విషయాలతో మీ చార్టుని చెక్ చేసుకోండి. ఇప్పుడు సంగమయుగంలో పరమాత్మ రాజ్యం ఉందా, లేక మాయ యొక్క అధికారం కూడా ఉంటుందా? చెక్ చేసుకున్నారా? ఇప్పుడిప్పుడే చెక్ చేసుకోండి. మీరు చార్టునైతే చూసుకుంటూ ఉంటారు కదా. ఒకవేళ ఇప్పటి వరకు కూడా 2 రాజ్యాలు ఉంటే ఒకే రాజ్యం యొక్క అధికారిగా ఎలా అవుతారు? శ్రీమతంతో పాటు మాయా మతం కూడా మిక్స్ అయిపోతుందా ఏమిటి? అలాగే ఒకే ధర్మం ఉంటుంది, ఒకే రాజ్యం కూడా ఉంటుంది, ఒకే ధర్మం ఉంటుంది కదా. ధర్మము అంటే ధారణ. మీ విశేషమైన ధారణ ఏమిటి? పవిత్రత యొక్క ధారణ. సదా మనస్సు, మాట, కర్మ, సంబంధ సంపర్కంలో సంపూర్ణ మరియు సదా పవిత్రత యొక్క సంస్కారం సహజముగా తయారైందా? ఎలాగైతే అక్కడ మీ రాజ్యంలో పవిత్రత యొక్క స్వధర్మం స్వతహాగానే ఉంటుంది కదా, అదేవిధంగా ఈ సమయంలో పవిత్రత యొక్క ధారణ స్వతహాగా మరియు అది సంస్కారముగా తయారైందా అని బాప్దాదా అడుగుతున్నారు. ఎందుకంటే మీ అనాది స్వరూపము మరియు ఆది స్వరూపం కూడా పవిత్రత అని మీకు తెలుసు కనుక ఒకే ధర్మము అనగా పవిత్రత స్వతహాగా ఉందా అనేది చెక్ చేసుకోండి. ఏదైతే సహజ స్వభావంగా ఉంటుందో అది కోరుకోకపోయినా పనిచేస్తుంది. చాలామంది పిల్లలు ఆత్మిక సంభాషణ చేసేటప్పుడు ఏమంటారు? చాలా మధురాతి మధురంగా మాట్లాడతారు. నేను కోరుకోవడం లేదు, కానీ అప్పుడప్పుడు మనసులో, అప్పుడప్పుడు మాటలో ఏదో ఒక అపవిత్రత యొక్క అంశము ఇమర్జ్ అయిపోతుంది. చాలా జన్మల సంస్కారం కనుక వచ్చేస్తుంది మతి మధ్యలో అని అంటూ ఉంటారు. కనుక ఒకే ధర్మము అనగా పవిత్రత యొక్క ధారణ స్వతహాగానే అది ఒక సంస్కారంలాగా అయిపోవాలి. మాటలలో ఆవేశం వచ్చినా కూడా అది కోపం కాదు, కొద్దిగా ఆవేశం వచ్చింది అని అంటారు. మరి ఆవేశం అనేది ఏమిటి? అది కూడా క్రోధం యొక్క సంతానమే కదా. మరి ఒకే ధర్మం యొక్క స్వతహా సంస్కారం ఎప్పుడు తయారవుతుంది? కనుక చెక్ చేసుకోండి. కానీ చెకింగ్తో పాటు తండ్రి ద్వారా లభించిన శక్తుల ఆధారంతో పరివర్తన కూడా చేసుకోవాలి. ఇప్పుడు బాప్దాదా ముందుగానే అటెన్షన్ ఇప్పిస్తున్నారు. ఇప్పుడు ఇంకా చెక్ చేసుకుని పరివర్తన చేసుకునే తీవ్ర పురుషార్థం చేసేందుకు కొంచెం అవకాశం అయితే ఉంది. కానీ కొంత సమయం తర్వాత అకస్మాత్తుగా టూ లేట్ బోర్డు అయితే పడాల్సిందే. తర్వాత బాబా మాకు చెప్పనే లేదు అని మాత్రం అనకూడదు. ఇప్పుడు పురుషార్థం చేసే సమయం అయితే అయిపోయింది, కానీ తీవ్ర పురుషార్థం చేసే సమయం ఇంకా ఉంది. కనుక మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి. అయితే కేవలం చెకింగ్ మాత్రమే చేసుకోకండి, దానితో పాటు చేంజ్ కూడా అవ్వండి. చాలామంది చెకింగ్ చేసుకుంటారు, కానీ చేంజ్ చేసుకునేంత శక్తి లేదు. పరిశీలన మరియు పరివర్తన రెండూ కూడా తోడుగానే ఉండాలి. ఎందుకంటే మీ అందరి స్వమానము లేక మీ అందరి మహిమ ఏమిటి? మీ టైటిల్ ఏమిటి? మాస్టర్ సర్వశక్తివాన్. మాస్టర్ సర్వశక్తివంతులేనా లేక శక్తివంతులా? మాస్టర్ సర్వశక్తివంతులము అని అనేవారు ఒకసారి చేతులెత్తండి. అందరూ చేతులెత్తారు. మంచిది. మాస్టర్ సర్వశక్తివంతులేనా? అభినందనలు. కానీ మాస్టర్ సర్వశక్తివంతులై ఉండి పరివర్తన చేసుకోలేకపోతే ఏమంటారు? మీ సొంత సంస్కారాలను, మీ సొంత స్వభావమును పరివర్తన చేసుకోవాలనుకున్నా చేసుకోలేకపోతే ఏమంటారు? నేను మాస్టర్ సర్వశక్తివంతుడనా లేక కేవలం శక్తివంతుడనా? ఇలా మిమ్మల్ని మీరు స్వయాన్ని ప్రశ్నించుకోండి. మాస్టర్ సర్వశక్తివంతులు చెయ్యాల్సిందే అనే సంకల్పం చెయ్యగానే అది జరిగే తీరుతుంది, అయిపోతుంది, చూస్తాము అని అనరు.
కనుక ఇప్పుడు సమయానుసారంగా ఎలాంటి రిజల్ట్ ఉండాలి అంటే ఏదైతే ఆలోచిస్తారో ఆ సంకల్పము మరియు స్వరూపంగా అవ్వడము జతలో జరిగిపోవాలి. ఇప్పుడు కొత్త సంవత్సరం, అవ్యక్త సంవత్సరం వచ్చేదే ఉంది. అవ్యక్త పాలనకు 40 సంవత్సరాలు కావస్తుంది. కనుక అవ్యక్త పాలన మరియు వ్యక్త రూపం యొక్క పాలనకు 72 సంవత్సరాలు గడిచిపోయాయి. మరి ఇరువురు తండ్రుల పాలనకు బాబ్దాదాకు మీరు రిటర్న్ ఇవ్వరా? పాలన ఏమిచ్చారు మరియు ప్రాక్టికల్గా ఎలా ఉన్నాము అనేది ఆలోచించండి. బాబ్దాదా చూశారు, ఇప్పటికీ కూడా ఇంకా సోమరితనము మరియు రాయల్ నిర్లక్ష్యము ఉన్నాయి. రాయల్ నిర్లక్ష్యము అంటే అయిపోతుంది, తయారైపోతాంలే, చేరుకునేస్తాములే ఇలా అంటారు. సోమరితనము అంటే చేస్తున్నాము కదా, ఇదైతే జరగాల్సిందే, ఇదైతే చెయ్యాల్సిందే, ఇలా అయితే అనే శబ్దము మాటికి వచ్చేస్తూ ఉంటుంది. కనుక చెప్పడము మరియు చేయడంలో కూడా తేడా వచ్చేస్తుంది. బాబ్దాదా ఒక దృశ్యం చూసి నవ్వుతూ ఉంటారు. పిల్లలు ఏమంటారు, ఇది జరిగిపోతే వీరు ఇది చేసేస్తే చాలా బాగుంటుంది, అప్పుడు నేను ముందుకు వెళ్తాను అని భావిస్తారు. ఇతరులు మారాలి అనే వృత్తి ఉంటుంది, కానీ స్వపరివర్తన యొక్క వృత్తి అక్కడక్కడ తక్కువైపోతుంది. ఇప్పుడు ఇతరులను చూసి ఈ వృత్తిని పరివర్తన చేసుకోండి. ఒకవేళ చూడాలి అంటే విశేషతలను మాత్రమే చూడండి. ఇదైతే జరుగుతూనే ఉంటుంది, ఇదైతే నడుస్తూనే ఉంటుంది, వీరు కూడా చేస్తారు కదా, ఈ భావనను తగ్గించుకోవాలి. స్వయాన్ని చూసుకోండి, తండ్రిని ఎదురుగా ఉంచుకోండి. మిగిలిన వారెవరైనా సరే మహారథులు కానీ, మధ్య రకం వారు కానీ, పురుషార్థంలో ఏదో ఒక లోపాన్ని పరివర్తన చేసుకుంటున్న వారే. కనుక తండ్రిని చూడండి, ఇరువురు తండ్రులను చూడండి, అనగా బ్రహ్మాబాబాను చూడండి, శివబాబాను చూడండి. తండ్రి మిమ్మల్ని తన హృదయ సింహాసనంపై కూర్చోబెట్టుకున్నారు. మీరు కూడా మీ హృదయ సింహాసనంపై తండ్రిని కూర్చోబెట్టుకున్నారు. మీ స్లోగన్ కూడా సీప్ ఫాదర్ అని ఉంది, అంటే తండ్రిని చూడండి అని. అంతేకాని అక్కయ్యను చూడండి, అన్నయ్యను చూడండి అనే స్లోగన్ అయితే లేనే లేదు కదా. ఇప్పుడు ఇంకా అందరిలో ఏదో ఒక లోపం ఉండిపోయింది. కనుక ఒకవేళ ఇతరులను చూడాలి అంటే విశేషతలను మాత్రమే చూడండి. ఏ లోపమునైతే వారు తమ నుండి తొలగించుకుంటున్నారో దానిని మీరు చూడకండి. రెండో విషయము, మీ రాజ్యం గుర్తుంది కదా, నిన్న ఉండేది మళ్ళీ రేపు రానున్నది. మీ బుద్ధిలో, నయనాలలో మీ రాజ్యం స్పష్టంగా వచ్చేసింది కదా. ఎన్నిసార్లు రాజ్యం చేశారు లెక్క పెట్టారా? అనేక సార్లు రాజ్యం చేశారు. చెప్పిన వెంటనే మీ రాజ్యాధికారి రూపము మరియు మీ శ్రేష్ఠ రాజ్యము ఎదురుగా వచ్చేస్తాయి. మీ రాజ్యంలో లా అండ్ ఆర్డర్ అంటే నియమము మరియు ఆజ్ఞ అనేది స్వతహాగానే నడుస్తుంది. మీరందరూ జ్ఞాన సంపన్న సంస్కారం కలిగిన వారు. కనుక లా అంటే ఏమిటో, ఆర్డర్ అంటే ఏమిటో మీకు తెలుసు. ఇప్పుడు మీ జీవితాన్ని చూసుకోండి. తండ్రి ఆజ్ఞానుసారం నడుస్తున్నారా, లేక అప్పుడప్పుడు మాయ ఆజ్ఞ కూడా నడుస్తుందా? అప్పుడప్పుడు శ్రీమతానికి బదులు పరమతము, మన్మతం పైన అయితే నడవడం లేదు కదా. లా ఏముంది? నిశ్చింత చక్రవర్తులుగా ఉండడం అనేది నియమము. ఏ చింత లేదు, ఎందుకంటే సర్వప్రాప్తులు ఉన్నాయి. అదేవిధంగా సంగమయుగం యొక్క శ్రేష్ఠ జన్మలో కూడా సర్వప్రాప్తులు ఉన్నాయా అనేది చెక్ చేసుకోండి. తండ్రి ఏవైతే ఇచ్చారో, ఎలాగైతే భగవంతుని ప్రసాదం ఉంటుంది కదా, ఆ ప్రసాదానికి ఎంత మహత్వాన్ని ఉంచుతారు. అలాగే తండ్రి ఏవైతే ప్రాప్తులు ఇచ్చారో అవి ప్రభు ప్రసాదము. మరి ప్రభు ప్రసాదానికి మహత్వం ఉందా? అవి వారసత్వము కూడా, అధికారము కూడా.
అంతేకాదు ప్రసాదము కూడా. కనుక లా అండ్ ఆర్డర్ రెండిట్లో సంపన్నంగా ఉన్నానా అనేది చెక్ చేసుకోండి. బాబ్దాదా ఒక విషయాన్ని గమనించారు. చాలామంది ఏదైతే పరివర్తన శక్తి లభించిందో ఆ పరివర్తన శక్తిని సమయానికి కార్యంలో ఉపయోగిస్తే ఏ శ్రమ కూడా ఉండదు. చూడండి, అందరికీ అనుభవం ఉంది. ఒకవేళ ఎప్పుడైనా ఏ ప్రకారంగానైనా మాయతో ఓడిపోతే మీరందరూ మాయ గురించి ఉపన్యసిస్తారు. మరియు క్లాసు చేస్తున్నప్పుడు కూడా 2 మాటలు మనల్ని క్రింద కూడా పడేస్తాయి, ఉన్నతికి కూడా తీసుకుని వెళ్తాయి అని ఈ 2 చెప్తూ ఉంటారు కదా. ఆ 2 మాటలు ఏవో అందరికీ తెలుసు, అందరి మనసులోకి వచ్చేసాయి. ఆ 2 మాటలు నేను మరియు నాది. ఉపన్యాసంలో కూడా చెప్తారు, క్లాస్ కూడా చేయిస్తారు కదా. బాబ్దాదా క్లాస్ కూడా వింటారు. ఏమంటారు? ఇప్పుడు ఈ 2 మాటలను పరివర్తన శక్తి ద్వారా పరివర్తన చేసుకోండి. నేను అని అన్నప్పుడు నేను ఫలానా లేక ఫలాని లేక బ్రాహ్మణుడనే, కానీ నేను ఎవరు? బాబ్దాదా స్వమానాలను ఇచ్చారు కదా. నేను అని అన్నప్పుడంతా ఏదో ఒక స్వమానాన్ని కలుపుకొని అనండి, అనగా బుద్ధిలోకి తీసుకురండి. నేను అని అన్న వెంటనే స్వమానం గుర్తుకు రావాలి. నాది అని అన్నప్పుడు బాబా గుర్తు రావాలి. నా బాబా అనే స్మృతి స్వతహాగానే వచ్చేయాలి. ఈ పరివర్తన చేసుకోండి చాలు అంటున్నారు బాబా. ఇక రెండో విషయం ఏమిటి అంటే, సంబంధ సంపర్కంలోకి వచ్చినప్పుడు చాలా వరకు 2 మాటల ద్వారా మాయ వస్తుంది. ఒకటి భావము, రెండవది భావన. ఎప్పుడైతే భావము అనే మాట మాట్లాడతారో, ఆలోచిస్తారో, అప్పుడు ఆత్మిక భావము అనగా భావము అనే మాటను మాట్లాడగానే మొదట ఆత్మిక భావమే గుర్తుకు రావాలి. భావన అని అన్న వెంటనే శుభ భావన గుర్తు రావాలి. మాట యొక్క అర్థాన్ని పరివర్తన చేసుకోండి. మీ టైటిల్ ఏమిటి? విశ్వ పరివర్తకులు కదా. విశ్వ పరివర్తకులు ఈ మాటను పరివర్తన చేసుకోలేరా? కనుక సమయానికి పరివర్తన శక్తిని ఉపయోగించి చూడండి. సమయము గడిచిపోయిన తర్వాత వస్తుంది, మనస్సుకు మంచిగా అనిపించదు, స్వయమే మనసులో ఆలోచిస్తారు, కానీ సమయం అయితే గడిచిపోయింది కదా. కనుక ఇప్పుడు తీవ్రగతి యొక్క అవసరం ఉంది. అప్పుడప్పుడు కాదు, చాలా సమయం మంచిగానే ఉంటాను కదా అని అనుకోకండి. అంతిమ గడియకు ఎలాంటి భరోసా లేదు అని బాప్దాదా వినిపించేశారు. అకస్మాత్తు యొక్క ఆట జరగనున్నది. చాలామంది పిల్లలు తండ్రికి కూడా చాలా మధురాతి మధురమైన మాటలు వినిపిస్తారు. సమయము మరికొంత అతిలోకి వెళ్తుంది కదా. అప్పుడు వైరాగ్యం అయితే వచ్చేస్తుంది. వైరాగ్యం యొక్క సమయంలో దానంతటదే వేగం తీవ్రమైపోతుంది అని అంటారు. కానీ చాలా సమయము పురుషార్థం ఉండాలి అని బాబ్దాదా అర్థం చేయించారు. ఒకవేళ కొద్ది సమయపు పురుషార్థం ఉంటే ప్రాలబ్ధం కూడా కొంత సమయానికి లభిస్తుంది. 21 జన్మల సంపూర్ణ ప్రాలబ్ధం తయారవ్వదు. బాబ్దాదా చెప్పిన 3 మాటలను సదా గుర్తుంచుకోండి. అకస్మాత్తు, ఎవరెడి, బహుకాలము. ఈ 3 మాటలను సదా బుద్ధిలో ఉంచుకోండి. ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరిదైనా అంతిమ కాలం వచ్చేస్తుంది. ఇప్పుడు కూడా ఎంతమంది బ్రాహ్మణులు వెళ్ళిపోతున్నారో చూడండి. వారికి ఏమైనా తెలుసా? కనుక చాలా కాలపు పురుషార్థము ద్వారా 21 జన్మల సంపూర్ణ వారసత్వాన్ని ప్రాప్తి చేసుకోవలసిందే. ఈ తీవ్ర పురుషార్థాన్ని స్మృతిలో ఉంచుకోండి. మొదటి నెంబరు, మొదటి జన్మ, మీ రాజ్యమును గుర్తుంచుకోండి. ఏం ఆలోచించారు? మొదటి జన్మలో రావాలి కదా. మజా ఎందులో ఉంటుంది? మొదటి జన్మలోనా లేక ఎందులో వచ్చినా ఉంటుందా? మీ రాజ్యంలో మొదటి జన్మలో శ్రీకృష్ణుని జతలో
మా పాత్ర కూడా ఉండాలి అని భావించేవాళ్ళు చేతులెత్తండి. బాబ్దాదా ఇలా అడుగుతున్నప్పుడు సభలో అందరూ కూడా చేతులెత్తారు. మంచిది, ఫస్ట్లో పాత్ర ఉండాలా? చేతులు చూసి సంతోషించాము, చప్పట్లు కొట్టండి, ఫస్ట్ జన్మలోకి రండి. అందుకు శుభాకాంక్షలు. కానీ అని చెప్పమంటారా? వద్దా? ఫస్ట్లోనే రావాల్సినప్పుడు ఇక రెండవ మాట ఎందుకు చెప్పాలి? మంచిది, ఎంతమంది వచ్చారో అందరూ మొదటి జన్మలో రావాల్సిందే. చప్పట్లో అయితే కొట్టారు, మొదటి జన్మలోకి రావాలి, మొదటి స్థితి కూడా ఉండాలి. మొదటి స్థితిని తయారు చేసుకోవలసిందే. ఫస్ట్ వెళ్ళాల్సిందే అనే దృఢ సంకల్పం ఎవరికైతే ఉందో, ఎలాంటి విఘ్నం వచ్చినా కానీ విఘ్నముగా ఉండకూడదు. విఘ్న వినాశకుల ఎదురుగా అది విజయం యొక్క రూపంలోకి మారిపోవాలి. ఎందుకంటే మీరందరూ విఘ్న వినాశకులు కదా. మీ టైటిల్ ఏమిటి? విఘ్న వినాశకులు. గుర్తుపెట్టుకోవాలి కదా. విఘ్నము వచ్చినా కూడా ఆట ఆడేందుకు వస్తుంది, కానీ మీరు దూరం నుండే తెలుసుకోవాలి. రాయల్ రూపంలో వస్తుంది, కానీ విఘ్న వినాశకులైన మీరు ఏ ఆట జరుగుతూ ఉందని దూరం నుండే తెలుసుకుంటారు. కనుక పిల్లలందరూ తోడుగా కలిసి వెళ్ళాలి అని, వెనుక ఉండిపోకూడదని బాబ్దాదా కూడా కోరుకుంటారు. బాబ్దాదాకు పిల్లలు లేకుండా మజా రాదు. కనుక దృఢతను ఎప్పుడూ బలహీనం చేసుకోకూడదు. చెయ్యాల్సిందే అని భావించండి. చేస్తాము, చూస్తాము, అయిపోతుంది, చూడండి, ఇలాంటి మాటలు అనకండి. దృఢత సఫలతకు తాళం చెవి. ఈ తాళం చెవిని ఎప్పుడూ కూడా పోగొట్టుకోకూడదు. మాయ కూడా చాలా చతురమైనది కదా. అది తాళం చెవిని వెతుకుతుంది. కనుక ఈ తాళం చెవిని మంచి రీతిగా సంభాళించి ఉంచుకోండి. అచ్చా, బాబ్దాదా పిల్లలకు నమస్తే తెలియజేస్తున్నారు. నలువైపులా ఉన్న లవ్లీ మరియు లక్కీ దృఢ సంకల్పం కలిగిన పిల్లలకు చేస్తాము, చూస్తాము అని అనకుండా ఆలోచించి వెంటనే చేసే పిల్లలకు, సదా నిర్మోహులు అనగా కేవలం సంబంధాల మోహమే కాక తమ దేహ భావము మరియు దేహాభిమానం యొక్క మోహము కూడా ఉండకూడదు. ఇలాంటి నష్టమోహ ఎవరడీ పిల్లలకు సదా శ్రీమతం అనే చేతిలో చేయి వేసి తోడుగా ఎగిరేవారికి, అంతేకాక బ్రహ్మా బాబాతో పాటు తమ రాజ్యములోకి వచ్చే తీవ్ర పురుషార్థి ఎగిరే కళ కలిగిన పిల్లలకు బాబ్దాదా యొక్క చాలా చాలా ఆశీర్వాదాలు మరియు ప్రియ స్మృతులు స్వీకరించండి. అంతేకాక బాలకుల నుండి మాలికలుగా అయ్యే పిల్లలకు నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు. గుడ్ మార్నింగ్, నమస్తే, నమస్తే, నమస్తే. ఈరోజు వరదానము: పరివర్తన శక్తి ద్వారా సర్వుల కృతజ్ఞతలకు పాత్రులుగా అయ్యే విఘ్నజీత్ భవ. ఒకవేళ ఎవరైనా మీకు అపకారం చేస్తే మీరు 1 సెకండులో అపకారాన్ని కూడా ఉపకారంలోకి పరివర్తన చేసుకోండి. ఎవరైనా తమ స్వభావ సంస్కార రూపంలో పరీక్షగా అయ్యి ఎదురుగా వస్తే మీరు ఒక్కరి స్మృతి ద్వారా అలాంటి ఆత్మ పట్ల కూడా దయా హృదయం యొక్క శ్రేష్ఠ సంస్కారము స్వభావాన్ని ధారణ చేసుకోండి. ఎవరైనా దేహదారి దృష్టి ద్వారా ఎదురుగా వస్తే వారి దృష్టిని ఆత్మిక దృష్టిలోకి పరివర్తన చేసుకోండి. ఈ విధంగా పరివర్తన చేసుకునే యుక్తి వచ్చినట్లయితే విఘ్నజీతులుగా అయిపోతారు. అప్పుడు మీ సంపర్కంలోకి వచ్చే సర్వాత్మలు కూడా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తారు. స్లోగన్: అనుభవాల స్వరూపంగా అయిపోతే మీ ముఖము ద్వారా భాగ్యం యొక్క మెరుపు కనిపిస్తుంది. అవ్యక్త ప్రేరణ: అనేక దేశాలు, అనేక భాషలు, అనేక రంగులు, రూపాలు ఉంటూ కూడా అందరి మనస్సు కూడా ఐకమత్యంగానే కనిపించాలి.
ఎందుకంటే మీరందరూ ఒకే తండ్రి పిల్లలు, అందరూ ఒకే వృక్షము యొక్క కొమ్మలు, ఒకే శ్రీమతమును అనుసరించేవారు. భిన్నతలో ఏకతను చూపించడం, చెడిపోయిన దానిని తయారు చేయడం, అనేకతలో ఏకతను తీసుకుని రావడం, ఇది అన్నింటికంటే గొప్ప సేవ. ఇదే అద్భుతము మరియు ఇదే సఫలతకు ఆధారము కూడా. అచ్చా. ఓం శాంతి.